బంగారం, వెండి ధరలు ఇంత దారుణంగా ఎందుకు తగ్గాయి? కోలుకుంటాయా? 100 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ అంత దారుణంగా రేట్లు పడిపోయాయి. సురక్షిత పెట్టుబడిగా చెప్పుకునే బంగారం ఎందుకింత పతనమవుతుంది? అంశాలు గనక మనం చూసుకున్నట్లయితే బ్లూంబర్గ్ నివేదిక ఏం చెప్తుందంటే జనవరి నుంచి మార్చి వరకు 27% బంగారం రేటు పడిపోతే వెండి అయితే 50% రేట్ పతనం కొనసాగుతుంది. కారణాలు మనం చెప్పుకుంటే అసలు ఈ రేట్లు ఎందుకు అంత ఎక్కువగా పెరుగుతూ పోయాయి అనేది చూసుకున్నట్లయితే బంగారం ఎక్కువగా కొన్న దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున చైనా బంగారం కొంది. చైనాతో పాటు మరికొన్ని దేశాలు కూడా బంగారం కొన్నాయి. కారణం ఒక్కటే, డాలర్ డామినేషన్ని తగ్గించాలి, అమెరికాకు దెబ్బ కొట్టాలన్న ఒక వ్యూహాత్మకంగా చైనా భారీ ఎత్తున చైనాకు అనుకూలంగా ఉన్న దేశాలు కొని స్టాక్ పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు చైనా బంగారం కొనడం లేదు. దాని మూలంగా అది ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వ్యూహంతో చైనా చేసిందో దానికి ప్రతి వ్యూహంగా ట్రంప్ ఏం చేశాడంటే వీళ్ళని దెబ్బ కొట్టడానికి డాలర్ను బలోపేతం చేసేలా ఆయన కొన్ని చర్యలు తీసుకోవడం, డాలర్ బలపడడంతో ఈ తేడా అంటే బంగారం రేట్లు పడిపోవడంని మనం చూడవచ్చు. ఇంకొకటి ఏమైందంటే భారీ ఎత్తున జనాలు ఎవరైతే బంగారంలో పెట్టుబడి పెట్టారో బిలియన్ల డాలర్ల డబ్బు డాలర్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళంతా లాభాలు చేసుకోవడం కోసం బంగారాన్ని అమ్మేస్తున్నారు కొన్న వాళ్ళంతా. దాంతో ఒకేసారి సప్లై పెరిగిపోయింది. మరోపక్క తుర్కీ కంట్రీ ఏం చేసిందంటే సెంట్రల్ బ్యాంక్ నుంచి బంగారం నిల్వల్ని తగ్గించుకుంటూ సప్లై విపరీతంగా పెంచేసింది. దాంతో డిమాండ్ పడిపోయింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొత్తం బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో ఇప్పుడు ఏంటి, యుద్ధం జరుగుతుంది. ఈ టైంలో బంగారానికి వడ్డీ రాదు. అదే ఆ బంగారాన్ని క్యాష్ రూపంలో మార్చుకొని డిపాజిట్ కానీ బాండ్ల రూపంలో పెట్టుకున్నట్లయితే వడ్డీ వస్తుందని జనం అక్కడ నుంచి తీసి ఇటు పక్క వేస్తున్నారు అనమాట. దాంతో కూడా మార్కెట్లో ఈ బంగారానికి సంబంధించిన రేట్లు పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. అంటే మార్కెట్ పరిస్థితిని బట్టి బంగారం రేట్ల పతనం అయితే దారుణంగా కొనసాగుతుంది. డాలర్ బలపడింది. డాలర్ ఎందుకు బలపడింది? క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక బ్యారెల్ రేటు $60 ఉంటే అది కాస్త 120 వరకు పెరిగిపోయింది. దీంతో డాలర్ బలపడిపోయింది. మరోపక్క బ్యాంక్ వడ్డీలు, ఈ డాలర్ బలపడడం, బ్యాంక్ వడ్డీలు పెరగడంతో జనాలు ఈ బంగారంపై పెట్టుబడి పెట్టడం కంటే ఈ వీటిపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే జనం ఇప్పుడు ఏం చేస్తున్నారు, బంగారంపై కాదు పెట్టుబడి, క్రూడ్ ఆయిల్పై పెట్టుబడి పెడుతున్నారు, డాలర్పై పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఈ బంగారం యొక్క విలువ కిందకు జారిపోతుంది. జనరల్గా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, యుద్ధం సమయంలో సేఫ్ పెట్టుబడిగా బంగారం, వెండిని భావిస్తారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. రివర్స్ ఎందుకు అయిందంటే ఇప్పుడు మెయిన్గా క్రూడ్ ఆయిల్లో పెట్టుబడి పెట్టడానికి జనం ఇష్టం చూపిస్తున్నారు. ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ధర ఏదైతే విపరీతంగా పెరిగిందో డబల్ అయిపోయింది. $60 నుంచి $120. అది కాస్త $150 లేదా $200 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజంగా ఆ రేటు కనుక వెళ్తే క్రూడ్ ఆయిల్ ధర ఇంకా దారుణంగా ఎవరు ఊహించని రేట్లు, అంటే బంగారం మళ్ళీ ₹1,00,000 రావచ్చు, వెండి పాత రేట్లకు వెళ్ళిపోవచ్చు అన్న అంచనాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కనుక ఆగిపోయి మళ్ళీ పరిస్థితి కుదుటపడి ఈ క్రూడ్ ఆయిల్ ధర కనుక తగ్గితే మళ్ళీ డాలర్ కూల్ అవ్వచ్చు, బంగారం రేట్లు మళ్ళీ పెరగడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రేట్లు ఎలా ఉన్నాయంటే బంగారపు రేట్లు 1,02,000 నుంచి 1,05,000కి పెరిగింది. ఏది 2025 జనవరి టు ఏప్రిల్. అది కాస్త సెప్టెంబర్లో కనుక మనం చూసుకున్నట్లయితే 1,17,000 నుంచి 1,27,000కి పెరిగింది బంగారం. అంటే 2025 అయితే గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎంత
జనవరిలో ₹1,02 ఉన్న బంగారం సెప్టెంబర్ వచ్చేసరికి ₹1,27 అయిపోయింది. అంటే ₹25,000 పెరిగింది. ఇంకా డిసెంబర్ వచ్చేసరికి అయితే 1,30,000 ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 1,35,000 నుంచి 1,45,000 వరకు. ఇక 2026 జనవరిలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే 1,24 క్యారెట్ల బంగారం 1,45,000 నుంచి 1,80,000కు హయ్యెస్ట్ పీక్ రేట్కి వెళ్ళిపోయింది. ఇక మార్చ్ చూసినట్లయితే రేట్ దారుణంగా పడిపోయింది. 1,80,000 నుంచి 1,35,000 పడిపోయింది. ఇప్పుడైతే ఏప్రిల్లో కనుక మనం చూసినట్లయితే 1,30,000 28,000 వరకు కూడా వచ్చేసింది. అంటే ఇది ఇంకా ఈ పతనం ఇంకా కొనసాగుతుందా లేకపోతే కోలుకుంటుందా అనేది కేవలం ఈ యుద్ధంపై డిపెండ్ ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ ధరలపై డిపెండ్ అయి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు కనుక తగ్గితే డాలర్ కొంత బలహీనపడుతుంది. మళ్ళీ బంగారం వెండి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.